హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. హైదరాబాదీ స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా విత్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. చికెన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా వస్తుందండి. ఖచ్చితంగా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో నేను ఈ చికెన్ ఫ్రై కోసము కిలో చికెన్ తీసుకున్నానండి. కిలో చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము. కొంచెం కారము, అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం యాడ్ చేసి వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నామండి. అదే వంట సోడా. చిటికెడు వంట సోడా యాడ్ చేయాలండి. ఈ వంట సోడా యాడ్ చేయడం వలన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, మనకి మామూలుగా మజిల్ గట్టిగా ఉంటుంది కదండి చికెన్ కర్రీ ఆర్ ఫ్రై అయిన తర్వాత. కానీ ఇలా చేసి చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్. ఈ విధంగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ దీన్ని రెస్ట్ చేసుకోవాలండి పక్క నుంచి. నెక్స్ట్ మనము మసాలా కోసం ఇక్కడ 2 స్పూన్ల ధనియాలు, కొన్ని ఎండుమిర్చి, చెక్క, లవంగ, కొన్ని మిరియాలు, జీలకర్ర, ఇలాచీలండి. నల్ల ఇలాచి 1, అలాగే గ్రీన్ ఇలాచి, కొంచెం జాపత్రి, అలాగే అనాస పువ్వులు 2 రెబ్బలండి. ఇవన్నీ పాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎండుమిర్చి మీరు స్కిప్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం ముందుగా కారం యాడ్ చేసుకున్నాం కదా, అక్కడే ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని ఇక్కడ ఎండుమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. కానీ కొంచెం స్పైసీగా కావాలని నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేశానండి. మీకు తక్కువ స్పైసీ కావాలంటే ఇక్కడ ఎండుమిర్చి స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనం అలాగే ఓపెన్లో పెడితే దానికి ఉన్నటువంటి అరోమా అంతా పోతుందండి. సో క్లోజ్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నాను. కిలో చికెన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయాలండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకు చికెన్లోంచి వాటర్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మసాలా యాడ్ చేసుకొని దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్లో వచ్చేసి దీన్ని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాలకు నేను ఇక్కడ చూస్తున్నానండి, ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. సో నేను ఇక్కడ మరో 5 నిమిషాలు లిడ్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఈ స్టేజ్లో మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో లిడ్లో వచ్చేసి ఉడికించుకోవాలి. చూడండి, నేను మళ్ళీ 5 నిమిషాలకు చూస్తున్నాను. మనకు కావాల్సినటువంటి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. అంతే, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చికెను ఇలా మజిల్ అయినా కూడా చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొంచెం నిమ్మరసము, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎమ్మీ హైదరాబాదీ స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. సాఫ్ట్గా, జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఇది అన్నము, చపాతీ, రోటీలోకి చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్తో మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.